ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి నాయకత్వంలో నాణ్యమైన మద్యాన్ని వినియోగదారులకు అందించాలనే నెపంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ పేరుతో ఒక యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ఎవరైనా వాళ్ళ సెల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల మద్యం కొనుగోలుదారులు ఏ షాపుకు వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దాంట్లో ఆ మద్యం బాటిల్ వివరాలు అన్నీ కూడా వాళ్ళకి కనిపిస్తాయి. ఒకటి, సదరు మద్యం బాటిలు లేదా బాటిల్లో ఉన్న మద్యం ఎప్పుడు తయారు చేశారు, ఏ తేదీని తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, ఏ సమయంలో అది తయారైందనే వివరాలు వస్తాయి. అది ఎక్కడికి సప్లై అయింది, ఉదాహరణకి అనంతపురం బాట్లింగ్ యూనిట్ నుంచి అక్కడికి సప్లై అవుతుంది, అక్కడి నుంచి రీటైల్గా షాపులకి సరఫరా చేస్తారు. ఏ షాపుకి ప్రభుత్వం ఆ మద్యాన్ని సరఫరా చేసిందనే వివరాలు కూడా ఆ యాప్ ద్వారా మనం తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల దాంట్లో ఎంఆర్పి ధర కూడా కనిపిస్తుంది. అధిక ధరలకు మద్యం విక్రయించే అవకాశాన్ని అరికట్టడంతో పాటు నకిలీ మద్యం అమ్మకాలను పూర్తిగా నిరోధించడానికి ఈ యాప్ ఎంతగానో ఉపకరిస్తుంది. దీన్ని వినియోగదారులు ఎవరైతే మద్యం కొనుగోలు చేస్తారో ఆ వినియోగదారులందరూ కూడా గమనించి నాణ్యమైన మద్యాన్ని, ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యాన్ని కొనుగోలు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. మనం చూసాం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పిచ్చి బ్రాండ్లు, నకిలీ బ్రాండ్లు, ఎక్స్పూరియస్ లిక్కర్ అంతా కూడా వేల మంది ప్రాణాలు తీసింది. లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాలతో చెలగాట పడుకున్న ఆ పాలకులను చూసాం. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, అట్లాగే మద్యం అలవాటు ఉన్న వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్లకు నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు అట్లాగే అధికారులు అందరూ కలిసి ఇట్లా షాపుల దగ్గరికి వచ్చి ఈ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఉపయోగాలను వివరించేదానికి ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే ఈరోజు కనేకల్లు పట్టణంలో మనం ఈ వైన్ షాప్ దగ్గర ఉన్నాం. ఈ అధికారులు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి పరిశీలన చేసినప్పుడు ఆ పరిశీలన చేసిన మద్యం ఈ షాపుకే సరఫరా అయిందని, అది ఫలానా చోటు నుంచి వచ్చిందనే వివరాలన్నీ కూడా కనిపించాయి. కాబట్టి ఇది మద్యం వినియోగదారులు గమనంలోకి తీసుకొని నాణ్యమైన మద్యం, ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యాన్ని నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.